ఏంట్రా అది ఇంటర్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం కదా కాస్త పైకి చల్లొచ్చుగా అదలు బా. నాకు చాలా పని ఉంది, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. చూసా బాబాయ్ పని చేస్తున్నాడుగా బలుపు. మనలాగా చీవు నెత్తురు లేని బాపతి కాదు బాబాయ్ వాడు. తక్కువ మాట అనేస్తాడు. ఎందుకంటే వేళ మనం వాడిని ఇక్కడ పనిలోకి తీసామనుకో ఈ ఇంట్లో కాకపోయినా ఏ ఇంట్లో అయినా పని చేసుకుంటూ బతుకుతాననే ధైర్యం బాబాయ్ వాడికి. నాన్నోయ్ రా, భోజనాలు రెడీ అట, తిందా. నీ కడుపున పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు గాని ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్. నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టే మాటలు పడుతూ బతికేస్తాడులే. అమ్మయ్యా ఇంకెన్నేళ్లే బాబాయ్, ఇన్నేళ్లు ఎలాగోలా గడిపేశాం. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా మనల్ని పక్కన పాడేస్తారు. మనం ఉండవుగా చూసి ఫీల్ అవడానికి.